ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేమునకు గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగార మంత్రి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి వెళ్ళాడు. అతని తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కొలుసుకోమని చెప్పింది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెల బతుకు తేబడును, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయవిమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెప్పుచున్నాడు? తన గూర్చియా వేరొకరి గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అతడి ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతని యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీలో నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాడని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నేలలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను.